ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసు గురించి సమగ్ర విచారణ చేసి నివేదికను అందజేయాలి అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడ సిపికి అలాగే ఇంటెలిజెన్స్ టీంకి ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. ముఖేష్ కుమార్ మీనా గారు ఈరోజు విజయవాడ సిపి అలాగే ఇంటెలిజెన్స్ టీంతో ఆయన భేటీ అయ్యి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాడి మీద విచారణ ఎంతవరకు వచ్చింది, మీరు తొందరగా విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదికను అందజేయండి అంటూ వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గతంలో కూడా ప్రధానమంత్రి సభలో భద్రతా వైఫల్యాలు జరిగినప్పుడు కూడా ముగ్గురు ఎస్పీలను కూడా పిలిపించి మాట్లాడారండి. ఆయన మాట్లాడి మాకు వెంటనే మీరు నివేదిక ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వండి, దాని మీద మేము కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే ఆయన టక్టక్క తెప్పించుకున్నాడు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపాడు. కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు ఎస్పీఎల్ని విధుల నుంచి పక్క తప్పించారు, ఒక ఐజీని తప్పించారు, తర్వాత ఒక డిఐజీ సిట్ డిఐజీని కూడా తప్పించారు, ముగ్గురు కలెక్టర్లను కూడా తప్పించేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి పిలిపించారండి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీగా సీతారామాంజనేయులు ఉన్నారు, బాగా సీనియర్ ఆఫీసర్స్. తర్వాత రవిప్రకాష్ గారు అక్కడ ఐజీగా ఉన్నారు. వీళ్ళు వెంటనే అసలు ఇప్పుడు జరిగింది ముఖ్యమంత్రి మీద అటాక్ అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నాడు కదా, అదేదో కంకర్ రాయి ఇసిరారనేది కాదు పాయింట్. అక్కడ దాన్ని చాలా కోల్డ్ బ్లడెడ్గా ఒక జాతీయ స్థాయి కుట్ర జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారని ఆయన చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు ముందు వీళ్ళ స్థాయిలో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ కనుక వీళ్ళకి సాలలేదనుకోండి, లోతు వీళ్ళు అందుకోలేకపోయినప్పుడు సిబిఐకి చేయొచ్చు వీళ్ళే రెఫరెన్స్. అసలు వీళ్ళు ఆ ప్రయత్నమే చేయకుండా ఇప్పుడు ఆయన పిలిపించారో ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళారంటే అసలు వీళ్ళు కదా చేయాల్సిన పని. ఫస్ట్ వీళ్ళు అవసరమైతే వీళ్ళే చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిన దాడిలో మేము సమీక్షించుకున్నాము, దర్యాప్తు ముందుకెళ్తుంది, ఇది జరిగిందని ఒక పిక్చర్ ఆయనకి ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ మీద జరిగిన దాడికి ఆయన పిలిపించారాక వీళ్ళు ఆగకూడదు కదండి. బాధ్యత మెయిన్గా వీళ్ళ మీద ఉంది. ఆయన ఎన్నికలు నిర్వహించడము, రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పర్యవేక్షణ మీద నిఘా ఉంచడమే తప్ప ఇలాంటి ఒక స్పెసిఫిక్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణం మీదే ఒక హత్యా ప్రయత్నం జరిగిందంటే ఆయన మీద రాష్ట్రం ఉడికిపోయే అంశం ఇది, చిన్న అంశం కాదు కదా. ఆయన్ని అక్కడే ఉంచి కదపకుండా అక్కడ మీటింగ్ ఇంకా అలౌ చేసి వీళ్ళందరూ కూర్చుని ప్రొటెక్ట్ చేయాల్సిన మినిమం. ఇప్పుడు ఏదైనా ఒక ఇంజరీ జరగగానే ఫస్ట్ ఎయిడ్ వేసేస్తారు కదండి. నిన్న ఆయనకి బ్యాండేజ్ వేశారు, అక్కడ మీరు చూశారో లేదో. ఆ బ్యాండేజ్ వేసినట్టు అవి చేయాలి. వీళ్ళు కూడా వెంటనే ఆయన్ని కమ్ముకోవాలి చుట్టూతో. మొన్న అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద హత్య ప్రయత్నం, ఆయన మీద దాడి జరిగినప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ పెట్టేశారు. పలకల్లాగా ఉంటాయి వాటిని గార్డ్స్ అంటారు, స్టోన్ గార్డ్స్ అని. వాటిని పెట్టాలి. అసలు వీళ్ళు స్టోన్ గార్డ్స్ అన్న వెంట తీసుకెళ్లారా? రోడ్ షోలో ఏదైనా జరగచ్చు కదా. పక్కన వాళ్ళ దగ్గర కేన్తో అల్లిని స్టోన్ గార్డ్స్ ఉంటాయి, అవి కాకుండా ఫైబర్తో వచ్చినాయి. ఇప్పుడు అలాంటివి పెట్టాలండి, డాల్ లాగా అనమాట. ఎటు నుంచి వస్తుంటే అటు పెట్టేసి ముందు సేఫ్గా ఇన్ని కిందకి తీసుకెళ్ళిపోవాలి. కానీ రాత్రి జరిగిన దాంట్లో ఈ పోలీసులకి ఎవరికి కూడా మినిమం ట్రైనింగ్, శిక్షణ లేదు. విఐపిఎల్ ప్రాణ రక్షణ ఎలా చేయాలి, భద్రత ఎలా కల్పించాలి అనే అంశం మీద. అసలు ఎప్పుడు కూడా రోడ్ షో జరుగుతున్నప్పుడు కూడా ఆయన్ని ఏ యాంగిల్లో కూడా ఎటు నుంచి దెబ్బలు తగలకుండా కూడా వాళ్ళ నుంచోవాలి. వీళ్ళకి దెబ్బలు తగిలితే పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు అంతకుముందు నందిగాంలో కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డులకి పెద్ద దెబ్బలు తగిలినాయి చంద్రబాబు నాయుడు గారి అటాక్ అయినప్పుడు. అవన్నీ చిన్నగా తీసుకున్నారు వీళ్ళు. ఈ మామూలే, మీ మీద వ్యతిరేకత ఉంది, మీ మీద కక్ష ఉందని. నువ్వు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు, నువ్వు ఆ పిచ్చి సారా సప్లై చేస్తున్నప్పుడు తాగిన వాళ్ళు అందరూ తిట్టుకుంటున్నారు కదా. నీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చెప్పలేదా ఈ సారా, పిచ్చి సారా తాగటం వలన అమ్మలక్కలు బూతులు తిడుతున్నారు ఆయన మీద. ఇన్నాళ్ళంటే నువ్వు కట్టడి చేసుకుని పరదాలు కట్టుకుని వెళ్ళావు. ఇప్పుడు మరి దీని మీద నుంచుంటున్నావు, కొద్దిసేపు నుంచున్నా కూడా ఎవరికైనా మండొచ్చు కదా నీ మీద వ్యతిరేకత ఉండాడికి. అట్లాంటి దాడి జరిగినప్పుడు నీ అంతటి నువ్వు కూడా చూసుకుంటూ ఉండాలి. నువ్వు అర్జునుడిని అని చెప్పుకుంటున్నావు కదా, అర్జునుడికి 1000 కళ్ళు ఉంటాయి. ఎటు నుంచి ఏదొచ్చినా చూసుకునే శక్తి ఆయనకు ఉంది. నువ్వేముంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ మాట్లాడే దాని ముందు కూడా నీ మీద పడితే రాళ్ళని చూసుకోవాలి కదా. నువ్వు బైబిల్ చదివావు కానీ మహాభారతంలో లోతైన అంశాలు నీకు అవగాహన లేదు కదా. కృష్ణుడు ఉన్నాడు అక్కడ రథసారథి,
అర్జునుడిని కాపాడటానికి. నీ రథసారథులు ఎవరు, నిన్ను కాపాడుతుంది ఎవడో? రాత్రి అక్కడ అంత చీకట్లో నీ మీద దాడి జరిగితే కూడా నిన్ను ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళలేనట్టు నిస్సహాయ పోతే పోయాడు, ఆయన పోతే మేము దెబ్బలు వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పుకోవడానికి చూసుకుంటున్నట్టుగా ఉన్నారు, కానీ ఆ విఐపి ప్రాణ రక్షణ అనేది వాళ్ళకి ప్రయారిటీగా నాకు కనపడలా. ఎందుకంటే నేను 45 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా మేము చూస్తున్నాం, సెక్యూరిటీ గార్డ్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాణం లెక్క ఉండదు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అంత బాంబు బ్లాస్ట్లో కూడా అనేక మంది సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారు. వాళ్ళు జంకరు, వాళ్ళు పోవటం అనేది అది ఒక కీర్తి, ఒక పథకం లాంటిది. ఒక విఐపిని ప్రొటెక్ట్ చేస్తూ చనిపోవటం అనేది వాళ్ళకి గర్వకారణమైన విషయంగా ఉండాలి, పిరికిగా ఉండకూడదు. విఐపి ఏమైనా పర్వాలేదు, ముందు మా ప్రాణం మేము పక్క జరుగుతాం, మేము కింద కూర్చుంటాము, ఇలాంటివి కాదు. ఎట్టి పరిస్థితుల్లో అసలు ఒక అవసరమైతే కొంతమంది అక్కడి నుంచి పైనుంచి దూకేసి ఏ డైరెక్షన్లో రాళ్ళు వచ్చినాయో అటు పరిగెత్తాలి, మిగిలిన పోలీసులు కూడా పరిగెత్తారు. నిన్న చంద్రబాబు నాయుడు సభలో ఆయన మీద అటాక్ అయితే కార్యకర్తలు ఎమ్మడబడి పట్టుకున్నారండి. జనం ప్రజలే పట్టుకుంటారు. ఎవడన్నా ఇప్పుడు నా పక్కన కూర్చుని ఆయన మీదకి చెప్పేస్తే మనం చూస్తా కూర్చుంటా, వాడిని ఎవడరా నువ్వని మనం పట్టుకోమా, చేయబట్టుకుని పోలీసులు పిలవమా, వీడే చెప్పిస్తుందని. అట్ట ప్రజల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద అటాక్ చేయడానికి ఎవడ కూడా సాహసించరండి. ఎంతో భద్రత ఉంటుంది అక్కడ. అట్లాంటిది ముఖ్యమంత్రి మీద అటాక్ అనేది వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు ఐప్యాక్ టీం వాళ్ళు ఇచ్చిన స్కీము ప్రకారం చేసి అది సరిగ్గా అమలు చేయలేక ఫెయిల్ అయ్యి ఇవాళ ఆఖరికి మినిమం కర్టిసీగా 2 రోజులు దర్యాప్తు చేసామన్న మమ అనిపించాలి కదండి. ఆ దర్యాప్తు చేసే ఓపిక అవసరం మాకు లేదన్నట్టుగా పోలీస్ వ్యవస్థ ఒక డిక్లేర్ చేసేసింది 2 లక్షల బహుమతి. ఇది ఎక్కడన్నా ఉందండి ఇది? మరి నాకైతే విచిత్రాతిగా ఉంది ఇది. అసలు ఆయనకి ఎంత అవమానం, ఒక ముఖ్యమంత్రి ప్రాణానికి ఇంత విలువ లేకుండా చేశారని. అసలు దాని మీద సమీక్ష జరగాలి, ఉన్నత స్థాయి సమీక్ష. అసలు ఎట్టా ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయిన ముందు ఆ బస్సు మీద ఉన్న మొత్తం సెక్యూరిటీ వాళ్ళని అందరినీ తీసేసేయాలండి, ఇప్పటికే డిస్మిస్ చేసేయాలి. ఎందుకంటే ఆ ప్రాణం అదే బుల్లెట్ అయింది అనుకోండి, రాయింది సరిపోయింది. అయినా కూడా అక్కడి నుంచి ఎందుకు తీయలేదు ఆయన్ని? అంటే వాళ్ళు కుమ్మక్కయ్యారు అవతల వాళ్ళతో. ఇప్పటికే ఈ దాడికి సంబంధించి అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా కూడా పోలీసు వారు ముఖేష్ కుమార్ మీనా గారికి చెప్పినట్లుగా ఒక వార్త అంటే ముఖేష్ మీనా గారు క్రాంతి రాణా టాటా ఆయన కమిషనర్ని పిలిచాడు, రవిప్రకాష్ ఐజీని పిలిచాడు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్లో టాప్ వాళ్ళని పిలిచారు. సీతారామన్ గారు వెళ్ళారో లేదో తెలియదు మనకి, పని వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మధ్యాహ్నమే ప్రకటించేశారు ఈ రివార్డు, ఎవడన్నా మాకు చెప్పండి, మా క్లూ దొరకటం లేదని. ఇక అక్కడికి వెళ్ళి మేము అరెస్ట్ చేశామని చెబితే అది ఫ్యాబ్రిక్. అంటే అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అనుమానితులు రాత్రే జరగాలండి, వెంటనే పరిగెత్తాలి సార్. కుక్క మన కరిసి పరిగెత్తుంటే ఎమ్మడిపడి రాళ్ళని ఇస్తుంటాం కదండి, మనం వదిలేస్తామా? వదలం కదా, దాన్ని కూడా గాయపరిచే ప్రయత్నం చేస్తాం కదా. అట్లాగే ఎటు నుంచి స్టోన్ వచ్చిందో ముందు ఆ వైపు దూసుకెళ్లారు రాత్రి పోలీసులు, అదొక ఇండికేషన్. కరెక్ట్గా ఆ బిల్డింగ్ నుంచి వచ్చారని చెప్పడానికి స్పందించలా, కూర్చున్నారు బెల్లం కొట్టిన రాళ్ళలాగా. ఇప్పుడు చెబితే ఎవడన్నా నమ్ముతాడు ఇది? అది ఆటోమేటిక్ స్పందన రావాలండి. నేను పవన్ కళ్యాణ్ ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చాడు, రే నా మీద ఏమన్నా రాళ్ళు వేస్తే వాళ్ళని పట్టుకోండి అని, కార్యకర్తలు వెంటనే స్పందిస్తారు. కార్యకర్తలు కాదు, న్యూట్రల్ పీపుల్, మీలాంటి ఆడు నాలాంటి ఆడు వెళ్తే కూడా ముఖ్యమంత్రి వెహికల్ మీదకి ఎవడో చూడపోయినా ఆడు ఇసిరితే ఇదిగో వీడేనండి ఇసిరిందని మనం దగ్గరుండే పోలీస్ స్టేషన్ చెబుతాం, పోలీసుని పిలుస్తాం కదా. అది విట్టి మాట సార్. వాళ్ళు రాత్రి దూసుకెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి సంఘటన జరుగుంటే పోలీసులు